ఈ నెల 19న మహబూబాబాద్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. దీనికి సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతారని తెలిపారు తెలంగాణ ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి. ఇక సీఎం మహబూబాబాద్ పర్యటన నేపథ్యంలో పట్టణంలోని ఎన్టీఆర్ స్టేడియాన్ని ఆయన పరిశీలించారు. సోనియా గాంధీ తెలంగాణ రాష్టమిస్తే కేసీఆర్ రాష్ట్రాన్ని దోపిడీ చేసి అప్పుల పాలు చేశారని ఆరోపించారు. ఇక మహబూబాబాద్ పార్లమెంటు ఎన్నికల స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు వేం నరేందర్ రెడ్డి. మైన్ మాఫియాలు కావచ్చు, భూమాఫియాలతో పాటు ప్రజలను దోపిడీ చేసే ఏ కార్యక్రమాన్ని చేసిన వాళ్ళైనా కూడా భయభ్రాంతులకు గురి చేసే వాళ్ళందరినీ ఉక్కు పాదలతో అల్చివేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పి స్పష్టంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజే చెప్పడం జరిగింది. మేము వచ్చేటకే దాదాపు 7 లక్షల కోట్ల రూపాయలు అప్పుల ఊపిలో ఒకటే ఈ తెలంగాణ రాష్ట్రం ఉంది. ఈ తెలంగాణ ఆవిర్భావం ఏదైతే జరిగిన రోజు మిగులు రాష్ట్రంగా ఉన్న ఈ రాష్ట్రాన్ని ఇవాళ 7 లక్షల కోట్ల అప్పుల గ్రూపి కేసీఆర్ గారు పెట్టడం జరిగింది. ప్రభుత్వానికి వాస్తవంగా ఆ రోజు కేసీఆర్ గారు కూడా లాస్ట్ మినిట్ లో చెప్పిండట, రాని అంటే వాళ్ళు ఎవడొస్తారో వచ్చినాక మనకి సుక్కలు చూపించబడతాయి అని చెప్పి. వాస్తవం మేము అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే వాస్తవ పరిస్థితి మాకు అర్థమైంది. మొత్తం డొల్లా చేసి మొత్తం కుప్ప చేసిపోయింది. అయినా మేము ప్రభుత్వ పరంగా ఏదైతే చెప్పినామో దాన్ని ఒక గాడిలో పెట్టాలని ఒక ప్రయత్నంతో తర్వాత ఈ 10 సంవత్సరాలల్లా మన మహబూబాబాద్ నియోజకవర్గమే తీసుకుందాం, మహబూబాబాద్ పార్లమెంటే తీసుకుందాం. ఎక్కడనో రెడ్డి నాయక్ గారు లాంటి వాళ్ళు ఎన్నో కాంట్రాక్టర్లను బెదిరించి పడ్డా పడకుండా కొన్ని ఇల్లు ఎన్నో 100-200 ఇల్లు కట్టిండ్రు కావచ్చు, కానీ ఎక్కడ కూడా ఏ గ్రామంలో కూడా ఇల్లు కట్టిన పరిస్థితి గత 10 ఏళ్ల కాంచి ఇల్లు లేకుండా ఊళ్ళో ఉన్న పేదవాళ్ళందరూ కూడా కష్టపడుతున్నారు. పాలించింది ఎవరయ్యా? 9.5 ఏళ్లు పాలించింది మీరు. దాదాపు 45,000 కోట్ల రూపాయలు పెట్టి మిషన్ భగీరథని తీసుకొచ్చి ఆ మిషన్ భగీరథ పేరు మీద దోచుకొని ఇవాళ ఇళ్లలో ఊళ్ళల్లో నీళ్లు రాకుండా చేసి అందరి నీళ్లు వస్తాయని మాటిచ్చింది నువ్వు. అప్పులు చేసింది స్కీమ్ నువ్వు అధికారంలోకి రాకముందే ఇంటింటికి కాంగ్రెస్ పార్టీ నీళ్లు ఇచ్చింది. ఆ రోజుల్లోనే ఏదైతే అనే పరిస్థితి వచ్చిందంటే ఇవాళ నీళ్లు లేని పరిస్థితి ఏమన్నా దాపరించిందంటే నువ్వు ఉన్నప్పుడే కరువు వచ్చింది. మేము డిసెంబర్ లో అధికారంలో వచ్చినాం. చలికాలంలో అయితే వానలు పడాయి కదా, వానకాలంలో అధికారంలో ఉన్నది నువ్వు కదా. ఇలా వానకాలంలో నువ్వు అధికారంలో ఉండి నువ్వేదో ఉన్నప్పుడు నీ వానలు పడితే మేమేదో నీళ్ళని బయటికి వెళ్ళబోయినట్టు విధంగా మాట్లాడుతున్నాం. ఇవాళ మేడిగడ్డ ప్రాజెక్టు మీద ఏం జరిగిందో మీరు చూసినప్పుడు ఇలా చెప్పుకుంటేనే దేశంలో సిగ్గుపోతుందని 1,00,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి ఇలా కూలిపోతే దాని నుంచి నీళ్లు ఏమని చెప్పి నువ్వు అడుగుతున్నావు అంటే ఇలా ప్రజలంతా తెలివి తక్కువ కాదు. అధికారం పోయినా కూడా వీళ్ళకు బుద్ధి రాలేదు. అసలు ఈ పార్టీ ఉంటేంత లేకపోతే అనుకునే రేపు జరగబోయే ఎన్నికలు